హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోర్స్. టుడే 9th క్లాస్ తెలుగు 7th లెసన్ మాట మహిమ అను పాఠం రచయిత్రి కొలకలూరి స్వరూపారాణి గురించి కోడింగ్ రూపంలో నేర్చుకుందాం. సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయత్రి కొలకలూరి స్వరూపారాణి. ఈమె సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవిత్రి అంట. దీనికి కోడింగ్: సాంప్రదాయ కోళ్ళ స్వరూపం ఆధునికంగా ఉంటుంది. ఇందులో సాంప్రదాయ అంటే సాంప్రదాయ కవిత్వం, కోళ్ళ స్వరూపం కొలకలూరి స్వరూపారాణి ఆధునికంగా ఆధునికతను పండించిన కవయిత్రి. నెక్స్ట్, ఈమె తల్లిదండ్రులు నడుకుర్తి వెంకటరత్న కవి, రత్న మరియాంబ. నడు వెంకటరత్న మరి కొలాయి వస్తుంది. నడు వెంకటరత్న మరి అని అంటే నడుకుర్తి వెంకటరత్న, రత్న మరియాంబ. కొలాయి అంటే కొలకలూరి స్వరూపారాణి. నేను ఇచ్చే ప్రతి కోడింగ్లో రచయిత్రి పేరు యాడ్ చేస్తున్నాను. బికాస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో రచనలు అనిచ్చి ఇది ఎవరికి చెందింది అని అడుగుతున్నారు. అప్పుడు వితిన్ సెకండ్స్లో కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయాలని నా ఉద్దేశం. నెక్స్ట్, ఈమె జన్మ ప్రదేశం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామం. దీనికి కోడ్: గుంటలు గోవాలు తెచ్చారు స్వరూప్. ఇందులో గుంటలు అంటే గుంటూరు, గోవాలు గోవాడ గ్రామం, తెచ్చారులో తే అంటే తెనాలి, స్వరూప్ స్వరూపారాణి. ఓకే. ఈమె తండ్రి కవి, గాయకుడు కాబట్టి సంగీత సాహిత్యాలు ఈమెకు నేర్పించారు. నెక్స్ట్, ఈమె గుంటూరు శారదా నికేతనంలో ఒంగోలులో హెచ్సిఎం ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. దీనికి కోడ్: గుంటల సరదా గోలలో హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ ముగించి టీచర్ అయ్యింది మా కొలిగ్. గుంటల సరదా గోలలో అంటే గుంటూరు శారదా నికేతన్ ఒంగోలులో. కొలిగ్ అంటే కొలకలూరి స్వరూపారాణి. ఈమె హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించింది కాబట్టి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించింది. ఈమె 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాసింది. వీళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచే ఉంటుంటారు. సో 10-12 ఏళ్ళలోనే కవిత్వం రాసిందనమాట. నెక్స్ట్, మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణ పత్రికలో వచన కవిత్వంగా ప్రచురించబడింది. ఈమె రాసిన మొట్టమొదట కవిత కృష్ణ పత్రికలో వచన కవిత్వంగా ప్రచురించబడింది. దీనికి కోడ్: కృష్ణ వచన స్వరూపమైన మేమంతా విష్ణు మార్గ భటులమే. కృష్ణ వచన అంటే కృష్ణ పత్రికలో వచన కవిత్వం, స్వరూపమైన అంటే కొలకలూరి స్వరూపారాణి, మేమంతా విష్ణు మార్గ భటులమే అంటే మేమంతా భటులమే విష్ణు మార్గ దర్శకులం. నెక్స్ట్, ఈమె రచనలు స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం. దీనికి కోడ్: రాణి పేదలలో స్త్రీల సమస్యల, వరకట్నంతో సహా వైధవ్యం కూడా. ఈమె గ్రంథాలు: నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం. గణేశ్వరుడు చెప్పాడంట, నాన్న మహిమలు శివతాండవ వాయు స్వరూపమే గదా అని, శివుణ్ణి ఉద్దేశించి. ఓకేనా. ఇక్కడ నాన్న మహిమలు అంటే నన్నయ్య మహిళ, వాయు స్వరూపమే అంటే వాయునందన శతకం, కొలకలూరి స్వరూపారాణి, గదా అంటే గ్రంథాలు. ఓకే. కవయత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమె రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికి కోడ్: కోల కళ్ళకు ప్రప్రథమంగా చంద్రతిలకం పెట్టు కావ్య. కోల కళ్ళకు అంటే కొలకలూరి స్వరూపారాణి, ప్రప్రథమంగా ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం, చంద్రతిలకం అంటే
చంద్రగ్రహణం, కవయత్రి తిలక, కావ్య అంటే ఇదొక కావ్యం అని. ఓకేనా? సో ఇవండి మాట మహిమ కవి పరిచయం యొక్క కోడింగ్స్. మీకు గనక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.